మాత్రమే ఉంటారట. యెహోషువ 24:15 యెహోషువ 24:15 యెహోషువ గ్రంథము 24:15. యెహోవా సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో? అమోరీయుల దేశంలో మీరు నివసించుతున్నారే, వారి దేవతలను సేవించెదరో? నేడు మీరు కోరుకొని మీరెవరిని కోరుకొనినను నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదము అని. కాబట్టి ఇక్కడ కుటుంబ పరముగా దేవునికి సమర్పించుకున్న వారిని మనం చూస్తున్నాం. నోహు కుటుంబం మాత్రమే రక్షించబడింది. అంటే నోహు ఒక్కడే కాదు, ఆయనతో పాటు కుటుంబం కూడా రక్షించబడింది. కాబట్టి నీవు నీ కుటుంబాన్ని రక్షణ మార్గంలో నడిపించే స్థితిలో ఉన్నావా? ఈ లోకంలో దేవుడికి విరుద్ధమైన వాటిని వదులుకుని వాటిని నష్టముగా ఎంచుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? విశ్వాస జీవితం కొరకు కొన్నింటిని వదులుకోవాలి. కానీ మనం ఏం చేస్తామండి? దేవుడు క్షమించేది. దేవుడు ఆ సంపాదనలో చిన్న పని చేస్తే దేవుడు ఏమనుకుంటాడే అని మనము సమర్థించుకుంటాం. కాబట్టి మనము దేవుని కొరకు విశ్వాస జీవితంలో మనం స్థిరంగా ఉండే విధానంలో నేను నా ఇంటి వారు, మీరు ఎటు వెళ్ళినా, మీరు ఎన్ని ప్రలోభాలకు లొంగినా, నేను నా ఇంటి వారు మాత్రము దేవుడి కొరకు నిలబడదాం అనే సాక్ష్యాన్ని మనం కలిగి ఉన్నామా? ఇది చాలా కష్టమైన పని. లోకములో ఉండే వాటిని విడిచిపెట్టడము, లోకము యొక్క ఆశల్ని విడిచిపెట్టడము చాలా చాలా కష్టం. కాబట్టి మెస్సయ్య సువార్త సేవలో దేవుని యొక్క కట్టడల్ని, నియమ నిబంధనల్ని ఆచరించడానికి కొన్ని నష్టపోవాలి. యెహోవా సహాయం, దేవుని యొక్క సహాయము ఎలా పొందుతాం మనం? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 4 వచనాలు. ఏ విధంగా మనం సహాయం పొందుతాం? ప్రియులారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులు విధేయులై ఇది ధర్మమే. నీకు మేలు కలిగినట్టు నీ తండ్రిని తల్లిని సన్మానించుము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతులు కలుగుదు. ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. 4 వరకు. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలను బోధలను వారిని పెంచుడి. మొదటిగా ఇక్కడ మనం మాట్లాడేది దేని గురించి? వీఆర్ టాకింగ్ అబౌట్ ఫ్యామిలీ. ఫ్యామిలీ అంటే ఒక పురుషుడు ఉంటాడు, ఒక స్త్రీ ఉంటుంది, పిల్లలు ఉంటారు. ఒకరు ఉండొచ్చు, ఇద్దరు ఉండొచ్చు, ముగ్గురు ఉండొచ్చు, నలుగురు ఉండొచ్చు. పూర్వం ఇంకా ఎక్కువ మంది ఉండేవారు. కాబట్టి ఇక్కడ ఒక భర్త, ఒక భార్య, వారికి జన్మించిన పిల్లల్ని కలిపి మనం ఏమంటాము? కుటుంబ వ్యవస్థ. ఇక్కడ కుటుంబం ఎలా ఉండాలి, విశ్వాస జీవితంలో కుటుంబం ఏ విధంగా ముందుకు కొనసాగాలి అనే సంగతుల్ని మనం నేర్చుకున్నాం. కాబట్టి ఇక్కడ మనము కొన్నింటిని నష్టంగా ఎంచుకోవాలి అని అక్కడ చూసాము. ఇక్కడ ఏం చూస్తున్నాము? ఎఫెసీ పౌలు గారు, అదే పౌలు గారు ఇక్కడ ఏం చెబుతున్నాడు? పిల్లలారా, పిల్లలంటే ఎవరు? ఇక్కడ విశ్వాసులు. విశ్వాసులారా, ఆ విశ్వాసుల యొక్క పిల్లలారా, మీరు తల్లిదండ్రులకి, ఇది ధర్మశాస్త్రం చెబుతుంది, తల్లిదండ్రులకి విధేయులుగా ఉండమనేది పిల్లల యొక్క ధర్మము. కానీ మనం ఏం చేస్తాం? నువ్వు చెప్పేవే, ఆ మాత్రం నాకు తెలియదా అని మనం అనుకుంటాం. కాబట్టి తల్లిదండ్రుల్ని సన్మానించడం అనేది దేవుని యొక్క ఆజ్ఞ. ఆ ఆజ్ఞని పాటించినప్పుడు మనకేమవుతుంది? ఆజ్ఞ పాటిస్తే ఏమవుతుంది? మేలు కలుగుతుంది, మనకి క్షేమం కలుగుతుంది. అదే ఇంతకుముందు మన ఫిలింలో నేర్చుకుంది. మనకి క్షేమం కలుగుతుంది, మనకి భద్రత ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రుల్ని మనము, పెద్దల్ని, అంటే తల్లిదండ్రులు మాత్రమే కాదు, సమాజంలో తల్లిదండ్రుల్ని, మనకంటే పెద్దవారిని మనం ఏం చేయాలి? సన్మానించాలి. యూ షుడ్ రెస్పెక్ట్. తర్వాత అక్కడ 2వ వచనంలో ఏమంటాడు?
నీకు మేలు కలిగినట్టు ఎందుకు సన్మానించాలి నువ్వు? ఇది మీరు చెప్తున్నారా మీ పిల్లలకి, మీ మనవాళ్ళకి మనవరాళ్ళకి చెప్తున్నారా? నీకు మేలు కలగాలి, ఇఫ్ యూ వాంట్ ద బెనిఫిట్, నీకు కొంత లాభం కలగాలి అంటే, నీకు క్షేమం కలగాలి అంటే నువ్వేం చేయాలి? ఆజ్ఞని పాటించాలి. ఆజ్ఞలో ఏం చెబుతుంది? తల్లిదండ్రుల్ని, పెద్దల్ని, అంటే తల్లిదండ్రులు సన్మానించాలి, అమ్మమ్మని తాతల్ని సన్మానించక్కర్లేదా? దాని భావం అది కాదు. అక్కడ అర్థం ఏంటి? తల్లిదండ్రులు కానీ పెద్దలు కానీ సన్మానించాలి. దీనివల్ల నీకు ఏం కలుగుతుంది? మరి మనము నిజంగా మనందరూ తల్లిదండ్రులు సన్మానించామా? చెప్పండి. చేయలేదని చెప్తున్నాను నేను. మీరు అనుకుంటే అనుకోవచ్చు, తల్లిదండ్రులు వ్యతిరేకించడం మనం ఉన్నామా? చాలా సందర్భాల్లో మన తల్లిదండ్రుల మాటకు మనము అవిషయంగా జీవించాం. కాబట్టి మనం తప్పు చేసినందువల్ల మన జీవితంలో మనం ఎన్నో కష్టాలే తెచ్చుకున్నాము. తల్లిదండ్రులు వాటికి అవిధేయులుగా మనం ఉన్నందువల్ల మన జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చినాయనే సంగతి మనకు తెలుసు, మనం అనుభవించాం. కాబట్టి అలాంటి తప్పు మన పిల్లలు చేయకూడదని వాళ్ళకి మనం బోధించాలి. నేను నష్టపోయినరా, మా తల్లిదండ్రుల మాట పెద్దల మాట వినకపోవడం వల్ల నా జీవితంలో నేను చాలా నష్టపోయానని నేను ముందు గ్రహించాలి. గ్రహించకుండా నేను నీకంటే బోధిస్తా. కాబట్టి తల్లిదండ్రుల మాట పెద్దల మాట వినడం అనేది దేవుని ఆజ్ఞ. దానివల్ల మనకు మేలు కలుగుతుంది. అలాంటి మేలు నేను కోల్పోయాను ముందు మనం గ్రహిస్తే మన పిల్లలకు చెప్తాం. కానీ మనం ఏం చేస్తాం? మనం ఏదో పెద్ద నీతిమంతుల్లాగా మనం ఊహించేసుకుని పిల్లలకు మాత్రం నీతి బోధ చేస్తాం. చెయ్యాలి, పిల్లలకు నీతి బోధ చెయ్యాలి. మన తప్పుల వల్ల మనం ఏ విధంగా నష్టపోయా కూడా పిల్లలకి చెప్పగలిగినప్పుడు వాళ్ళు కూడా గ్రహిస్తారు. పిల్లలు మనల్ని ఎప్పుడు తప్పుగా అంచనా వేయరు. మన తప్పుల్ని ఉప్పులు కూడా వాళ్ళు చూస్తారు, వాళ్ళకు కూడా జ్ఞానం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ప్రవర్తించవలసిన బాధ్యత, పెద్దలు జాగ్రత్తగా ప్రవర్తించాల్సిన బాధ్యత ఉంది. అప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. చూడండి ఎంత గొప్ప ఆజ్ఞ. నీ ఆయుష్ పెరుగుద్ది, నీ ఆయుష్ పెరుగుద్ది, నీ ఆరోగ్యం ఉంటుంది, దీర్ఘాయుష్లో ఆరోగ్యం ఉంది. తర్వాత ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలో మొదటిది. వాగ్దానంతో, ప్రామిస్డ్ కమాండ్. తర్వాత 4వ విషయం ఏం చెప్తుంది? పిల్లలకి మాత్రమే చెప్తాం. మనం పిల్లలకి మాత్రమే బోధిస్తే కమాండ్ అంటామా? వినకొస్తాం కదా. మనం మన చేతిలో శక్తి ఉంది కాబట్టి వెళ్తాం, అంతేగా. కానీ వాక్యం ఏం చెప్తుంది? తండ్రులారా, అంటే తల్లులు లేరా ఇక్కడ? అన్నారు కదా, ఇద్దరికి వర్తిస్తుంది. మీ పిల్లలకు కోపం రేపగా, అంటే దాని అర్థం ఏంటి? పిల్లలకు కోపం రేపంటే వాళ్ళకి ఇష్టం లేని పనుల్ని వాళ్ళని బాధించే విధంగా మీ ప్రవర్తన ఉండకూడదు. కానీ మనం ఏం చేస్తాం? ఆ పని చేయాలి. దేవుడు తల్లిదండ్రులు సన్మానించమని చెప్పాడు కాబట్టి మా మాట పిల్లలు వినాలనుకుంటాను తప్పించి, పిల్లల్ని మనము ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో వాళ్ళ కోపం లేకుండా ఉంది ఇక్కడ. ప్రభు యొక్క శిక్షలో, బోధలో వాళ్ళు చక్కగా ఎట్లా పెంచాలి? ఇదిగో దేవుని ఆజ్ఞ విధంగా చెప్తుంది. వాక్యాన్ని మనం పిల్లలకు చెప్పాల్సిన రీతిలో చెప్పకుండా మన చేతకాల దాన్ని మనం ఏం చేస్తాం? మన జీవితంలో ఫెయిల్ అయిపోతాం చాలా విషయాలు. ఆ ఫెయిల్యూస్ ఏం చేస్తాం? పిల్లలకు చూపిస్తాం. పాపాలు వాళ్ళకి తెలియదు, అందరూ చేసేది ఇదే. కాబట్టి మనము దేవుని వాక్యాన్ని బాగా గ్రహించే వారు ఏం చేయాలి? మన కష్టాలను దేవుని మీద మోపి, దేవా అనుకో నాకు ఈ కష్టాలు ఉన్నాయి, వీటిని ఏ విధంగా అధిగమించాలి అని దేవుడితో మనము ఆ వాక్యానుసారంగా ఆయనతో మాట్లాడుతూ ఏం చేయాలి? మన కుటుంబాన్ని ఏ విధంగా ముందుకు నడిపించాలి, పిల్లల్ని ఏ విధంగా పెంచాలి, వాళ్ళ జీవితాలని ఎంతవరకు దేవుడికి ఇష్టంగా మనం పెంచాలో వాక్యానుసారంగా పెద్దలు నేర్చుకోవాలి. కానీ పెద్దలు ఏం చేస్తారు? ఆ పని. కాబట్టి ఇక్కడ వాక్యం మనకి ఆజ్ఞ ఏం చెప్తుంది? పిల్లలకి చెప్పాల్సింది పిల్లలకి చెప్తుంది, పెద్దలకి చెప్పాల్సింది పెద్దలకు చెప్తుంది. కాబట్టి సమాజంలో ఒక కుటుంబము వ్యవస్థ మంచిగా ఉండాలంటే పెద్దల మాట పిల్లలు వినాలి. పిల్లల యొక్క అవసరతల్ని, వారి యొక్క మంచి చెడు వాళ్ళ భావాల్ని పెద్దలు గ్రహించాలి. బలవంతంగా పిల్లలతో పని చేస్తే ఏం చేస్తారు? కొన్ని రోజులకి మనం వ్యతిరేకత.
మన మీద కోపం వస్తుంది. కాబట్టి పిల్లల యొక్క ఉద్దేశాన్ని మనం ఎరగాలి, తల్లిదండ్రుల ఉద్దేశం పిల్లలు ఎరగాలి. ఈ విధంగా రెసిప్రోకల్గా ఉన్నప్పుడు ఏముంటుంది? ఆ కుటుంబము దేవుని కుటుంబంగా ఉంటుంది, విశ్వాసంలో బలమైన కుటుంబంగా ఉంటుంది. ఆ విషయాన్ని పౌలు గారు మనం స్పష్టంగా చెప్తారు. కాబట్టి మనలో ఉండే లోపాలని మనం ఏం చేయాలని సరిదిద్దుకోవాలి ఎప్పటికప్పుడే. ఒక మాలో ఉందా? కాబట్టి మన జీవితంలో ఎప్పుడు కూడా మనల్ని మనం సరి చేసుకోవడమే విశ్వాస జీవితంలో ఉండే లక్షణం. ఎంతవరకు నాకు కొన్ని తెలియదు, నేను ఎంత వయసు వచ్చింది, ఇప్పుడు నేను నేర్చుకోవాలా అనుకోవచ్చు. మనం నేర్చుకోవాలి. ఎంత వయసు వచ్చినా నేర్చుకోవడానికి వయసు ఉండదు. కాబట్టి ఈ వయసులో నా తప్పులు నేర్చుకున్నప్పుడు ఏమవుతాం? మనము దేవునికి ఇష్టలుగా ఉంటాము, మన పిల్లలకి ఇష్టలుగా ఉంటాము, మన సంఘానికి ఇష్టలుగా ఉంటాము, ఇతరులకు కూడా ఇష్టంగా ఉంటాము. తన తప్పు ఎరిగేవాడు నీతిమంతుడు, తన తప్పును సమర్థించుకునేవాడు పాపి చేస్తాడు. కాబట్టి మనం ఏదో తప్పు చేస్తాడు, ఎదురు తిట్టేస్తాడు, కోపం. కానీ ఒకసారి చెప్పినప్పుడు ఏముంది? అవతరుడు తన తప్పును కూడా అట్లా కాకుండా నాకు ఇంత వయసు వచ్చేసింది కాబట్టి నేను ఏమన్నా చులుద్దని మనం ప్రవర్తిస్తే అది పద్ధతి కాదు అనే వాక్యము మనల్ని హెచ్చరిక చేస్తుంది. కాబట్టి ఇక్కడ వివాహ వ్యవస్థలో ద సిస్టమ్ ఆఫ్ మ్యారేజ్ అనేది మెస్సయ్య భర్తగా ఉన్నాడు, సంఘము భార్యగా ఉంది. ఈ ఇద్దరు సంబంధం ఎలా ఉండాలి అనేది, భార్య భర్తల సంబంధం ఎలా ఉండేది, సంఘము మెస్సయ్యతో ఎలా సంబంధం ఉండాలి అని మనం నేర్చుకుంటున్నాం ఇక్కడ. కానీ భార్య భర్తలు ఎలా ఉండాలి అంటే మెస్సయ్య సంఘాన్ని ప్రేమించిన రీతిగా భర్త కుటుంబాన్ని ప్రేమించాలి. సంఘము మెస్సయ్యని గౌరవించిన రీతిగా కుటుంబము తండ్రిని గౌరవించాలి. ఈ విధంగా మరి తల్లిదండ్రులు పిల్లలు ఒకరినొకరు గౌరవించుకుని ప్రేమించుకుని మెస్సయ్య లక్షణాలని కలిగి ఉండాలి అని వాక్యము చాలా స్పష్టంగా మనల్ని హెచ్చరిక చేస్తుంది. ఒకరినొకరు ప్రేరేపించుకోవాలి, పురికొల్పాలి. చూడండి, హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాలు. హెబ్రీయులు 10వ అధ్యాయము 24-25 వచనాలు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకరు హెచ్చరించు, ఆ దినము సమీపించడం మీరు చూసిన కొరది మరి ఎక్కువగా ఆహ్వానం చేయొచ్చు, ప్రేమ చూపుటకు సత్కార్యము చేయటమును ఒకరినొకరు పురికొల్పవలనని ఆలోచించను. కాబట్టి ఇక్కడ ఈ వచనంలో చాలా గొప్ప భావాన్ని మనము గమనించాలి. అండ్ లెట్ us consider one another to provoke and to love and to good works. మనం ప్రేరేపించాలి. క్రైస్తవ విశ్వాస జీవితంలో ప్రేరేపించడం, ఎంకరేజ్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్. ప్రేరేపించాలి, ఇతరులు పురికొల్పాలి మన జీవితంలో. అంటే మనం చేసే పనులు ఇతరులకు ఎలా ఉండాలి? ప్రేరేపణగా ఉండాలి. సాధారణంగా తండ్రి మంచి పనులు చేస్తే పిల్లలు ఏం చేస్తారు? మంచి పనులు చేస్తారు. తండ్రి చెడ్డ పని చేస్తే పిల్లలు అదే పని చేస్తారు. తండ్రి తాగుబోతే పిల్లలు కూడా తాగుతారు. తండ్రి సిగరెట్లు తాగితే పిల్లలు కూడా, తండ్రి బూతులు మాట్లాడితే పిల్లలు కూడా అదే పని చేస్తారు. కానీ మన జీవితము మన కుటుంబానికి మాదిరిగా ఉండాలి, సమాజానికి మాదిరిగా ఉండాలి, ఇతరులకి ప్రేరేపణగా ఉండాలి. మనము అబ్బా ఇవేంటంటే ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటుంది, ఎప్పుడు బైబిల్ మాటలు చెప్తూ ఉంటుంది, ఈ ఎంతో ప్రేమగా పనులు చేస్తూ ఉంటుంది, ఎవరికైనా కష్టం వస్తే వెళ్ళి సహాయం చేస్తూ ఉంటుంది. ఏంటంటే మనం చూసి వాళ్ళకి ప్రేరేపణ కలగాలి. అంతేగాని మనం చూసి వాళ్ళకి కత్తి పెట్టుకోవడం, కర్ర పెట్టుకోవడం, తిట్లు తిట్టడం ప్రేరేపణగా ఉండకూడదు. తర్వాత ఇంకే విషయం ఏం చెప్తుంది వాక్యము? నాట్ ఫర్సేకింగ్ ద అసెంబ్లింగ్ ఆఫ్ అవర్ సెల్ఫ్ టుగెదర్. అసెంబ్లింగ్ టుగెదర్, అసెంబ్లింగ్ టుగెదర్. బాగా బాగా చూడండి ఆ వాక్యాన్ని. తెలుగులో ఏముంది? సమాజంగా కూడుట. అసెంబ్లింగ్ టుగెదర్, సమాజముగా కూడుట. ఈ వాక్యము ఇతరులకి ముఖ్యంగా సబ్బాతు కాకుండా వేరే విధంగా ఆచరించే వాళ్ళకి ఈ వాక్యంలోని గూఢార్థము అర్థము కాదు. అక్కడ ఏముంటుంది? మళ్ళీ నేను స్ట్రెస్ చేసిన పదం చెప్పండి. సమాజంగా కూడుట మానక. ఇంగ్లీష్లో ఏముంది?
అసెంబ్లీ. అసెంబ్లీ ఓకే. ఇప్పుడు రండి, లేవి కాండము 23వ అధ్యాయం. లేవి కాండము 23వ అధ్యాయం 4వ వచనం. ఇవి యెహోవా నియామక కాలములు, నియమించిన కాలములను బట్టి మీరు చాటుకోవలసిన పరిశుద్ధ సంఘపు దినములు ఇవి. ఏమిటవి? పరిశుద్ధ సంఘపు దినములు. మిక్రా కుదేష్ అని ఉంటుంది. పరిశుద్ధ సంఘం అంటే ఏంటి? అసెంబ్లీ, హోలీ కాన్వొకేషన్ అని ఉంటుంది. హోలీ కాన్వొకేషన్, అసెంబ్లీ, కూడుకోవాలి. ఆ డేట్స్లో సమాజంగా కూడుకోవాలి. అదేవిధంగా ఈ పండుగలన్నింటిలో కూడా అదే పని చేయాలి. 7వ వచనంలో ఏమవుతుంది? 7వ వచనం, మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. ఏం చేయాలి? అసెంబుల్. తర్వాత 8వ వచనం సగం నుంచి చూడండి. 7వ వచనం పరిశుద్ధ సంఘముగా కూడవలెను. ఏం చేయాలి? అసెంబుల్. ఇక్కడ ఉన్న పాయింట్ ఏమిటి? అసెంబుల్, సమాజంగా కూడుకోవాలి. తర్వాత వారం పండుగలో 21వ వచనం పెంతెకోస్తు పండుగ. ఇది ఆనాడే మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. ఏం చేయాలి? హోలీ కాన్వొకేషన్. తర్వాత 27 అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అలాగే మళ్ళా చివరిలో ఏముంది? పండుగలు 35. వాటిలో మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. 37 చివర యెహోవాకు హోమద్రవ్యములనేవి చదవండి. యెహోవా నియమించిన విశ్రాంతి దినములు కాకయు, మీరు దానం వడ్డించే దినములు కాకయు, మీరు ఒట్టుబడే దినములు కాకయు, మీరు యెహోవాకు స్వేచ్ఛార్పణించే దినములు కాకయు, యెహోవాకు హోమ ద్రవ్యములనేవి, దహన ద్రవ్యములేవి, నైవేద్యములేవి, బలులేవి, పానీయార్పణములనేవి అర్పించటకై పరిశుద్ధ సంఘం దినములుగా మీరు చాటుకోవలసిన పరిశుద్ధ సంఘపు దినములుగా మీరు చాటుకోవలసిన ఈ విషయాలు ఎవరైనా చెప్తారా? మన క్రైస్తవ సోదరులు ఈ దేనికి లింక్ ఉంది? ఇప్పుడు అక్కడే ఇప్పుడు మళ్ళీ హెబ్రీయులకు రాసిన పత్రిక అండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 25. కొందరు మానవులు పొందుచున్నట్లుగా సమాజంగా కూడా మారక ఒకరినొకరు హెచ్చరించుచు ఆ దినం సమీపించడం మీరు చూసినట్టు. అది ఇక్కడ ఇంగ్లీష్లో ఏముంది? నాట్ ఫర్సేకింగ్ ద అసెంబ్లింగ్ ఆఫ్ అవర్ సెల్ఫ్ టుగెదర్. అసెంబ్లింగ్ టుగెదర్. ఈ అసెంబ్లింగ్ టుగెదర్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు కొందరు మానుకొనుచున్నట్లుగా మీరు మానుకొనవద్దు. అసెంబ్లింగ్ టుగెదర్. ఇక్కడ అసెంబ్లింగ్ టుగెదర్ అనేది ఏ సందర్భంలో ఉంటుంది? నియామకాలంలో ఉంటుంది, సబ్బాతు రోజులు ఉంటుంది, పండుగల రోజులు ఉంటుంది. కాబట్టి కొంతమంది ఏం చేస్తున్నారు? సబ్బాతులు పాటించట్లేదు అప్పటికే, కొంతమంది పండుగలను పాటించట్లేదు అప్పటికే. కాబట్టి పౌలు గారు ఏమంటున్నాడు? కొంతమంది మానేసినట్లుగా ఈ పండుగల కార్యక్రమాలని, సబ్బాతులంలో కూడుకోవడాన్ని మీరు మానుకోకుండా ఏం చేయాలి? మీరు ఏం చేయాలి? యాజ్ ఎ మ్యానర్ ఆఫ్ సమ్ ఈజ్ బట్ ఎగ్జార్టింగ్ వన్ అనదర్, ఒకళ్ళొకడు హెచ్చరించుకుంటూ, యాజ్ యు సీ ద డే అప్రోచింగ్. ద డే అప్రోచింగ్. వాట్ ఈస్ ద డే అప్రోచింగ్? ప్రభు దినము. ప్రభు దినం అంటే ఏంటి? ఆయన రాకడి దినం. ఆయన రాకడి దినము దగ్గర సమీపించే కొలది సంఘం ఏం చేయాలి? ఒకరినొకరు హెచ్చరించాలి. ఏమని హెచ్చరించాలి? సమాజంగా కూడటానికి హెచ్చరించాలి. కమ్, దేవుని సన్నిధిలోకి రండి. కమ్ టు సభా ఫెలోషిప్, కమ్ టు ఫీస్ట్, పండగల సందర్భంలో రండి అని చెప్పాలి. కానీ ఈ వచనాన్ని పండగకి ఎవరు లింక్ చేసి చెప్పరు మన బోధకులు. ఇవి లేవి కాండం 23వ అధ్యాయం దృష్టిలో పెట్టుకుని పౌలు గారు రాసిన అంశం ఇది. కాబట్టి సబ్బాతుల్లో, పండుగల్లో సమాజంలో కూడి దేవుణ్ణి కనపరచాలి అనే విషయాన్ని ఇక్కడ మనం నేర్చుకోవాలి. కానీ ఆ సందర్భంలో ఏం చేయాలి? టు
అసెంబ్ల్ వీ హ్యావ్ టు ప్రొవోక్ ఈచ్ అదర్, ఒకరినొకరు ప్రేరేపించుకోవాలి. చూడండి 2 Pétru 3:14, 2 Pétru 3:14 చూద్దాం. 2 Pétru 3:14 చదవండి. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు కనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కళంకులు గాను నిందారహితులు గాను కనబడినట్లు జాగ్రత్త పడి. ఎలా ఉండాలి? నిందారహితులుగా ఉండాలి. నిందారహితులు అంటే అర్థం ఏంటి? Ye may be found of him in peace, diligent, that ye may be found of him in peace, without spot and blameless. మచ్చ లేకుండా, నింద లేకుండా ఉండాలి. నింద ఏంటి? నింద ఏంటి? నింద ఏంటి? మన మీద ఒక నింద వేస్తారు ఎవరైనా అంటే అర్థం ఏంటి? ఒక తప్పుని ఊరుతారు. తప్పు ఏంటి? ఆజ్ఞ. కాబట్టి మీరెవరు కూడా ఆజ్ఞని అతిక్రమించకుండా ఉండటానికి జాగ్రత్త పడండి. పేతురు గారు కూడా ఇక్కడ చాలా స్పష్టంగా హెచ్చరిక చేస్తున్నారు. కాబట్టి కుటుంబ వ్యవస్థలో మనం నిందారహితులుగా దేవుని వాక్యం ఎడల పరిశుద్ధతను పవిత్రతను కలిగి ఉండాలని పౌలు గారు హెచ్చరిక చేస్తున్నాడు. పేతురు గారు కూడా హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి మనము వాక్యాన్ని స్పష్టముగా గ్రహించి మరి కుటుంబ వ్యవస్థలో ప్రతి ఒక్కరికి కుటుంబం ఉంటుంది కదా, కుటుంబం ఉంటుంది కదా. పెళ్లి కానప్పుడు కూడా కుటుంబం ఎక్కడ ఉంటుంది? అడి తల్లిదండ్రులు, అన్నదమ్ములు ఉంటారు కదా. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా మన కుటుంబాన్ని మనము పరిశుద్ధతలోనికి నడిపించాలి. తండ్రి పైకి మనోడయ్యాడు. ఇప్పుడు నేనే ప్రార్థన చేయటం, నా పిల్లలు ఏం చేయాలి? మా పిల్లలు ప్రార్థన చేస్తారని పిలుస్తారు. నేను కొన్నిసార్లు నాకు ఉంటాయి కొన్ని అలవాట్లు, పని టీవీ చూస్తాము. ఇంకా పిల్లలు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు, మర్చిపోతూ ఉంటారు. కాబట్టి నన్ను పిలిచేదేంటి అది అనుకోవచ్చా? దేవుని విషయంలో, ఒక మంచి పని విషయంలో చిన్నవాళ్ళు చెప్పినా పెద్దవాళ్ళు చెప్పినా మనం ఏం చేయాలి? ఆ విషయాన్ని గౌరవించాలి, అంగీకరించాలి. కాబట్టి మనము ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకరినొకరు ప్రేరేపించుకోవాలి. ఏ విషయాల్లో? దేవుని యొక్క వాక్యం విషయాల్లో, దేవుని యొక్క పరిశుద్ధత విషయాల్లో మనము చిన్నవాళ్ళమైనా పెద్దవాళ్ళమైనా ఒకరినొకరు ఏం చేయాలి? గౌరవించుకోవాలి అనే విషయాన్ని, సన్మానించుకోవాలి అనే విషయాన్ని వాక్యము మనల్ని ఈరోజు హెచ్చరిక చేస్తుంది. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.